బయటికి వెళ్తే ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ లో కూడా చాలా మంది ఫేస్ చేసే ఉంటారు కదా. అయితే హోటల్స్ లో తింటున్నారు కదా, రకరకాలు ట్రై చేయొచ్చుగా. కాదు, ఆల్మోస్ట్ దోశనే చూస్ చేసుకుంటారు అందరు. ఏందో మరి బయటికి వెళ్ళినప్పుడే ఎక్కువగా తినాలి, నైస్ గా తింటే కడుపు కాలుతుంది. సాయంత్రానికి స్టార్ట్ అయిపోయింది, ఎలుకలు పరిగెడుతుంటాయి పొట్టలో. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా మీల్స్ చేస్తాం. నైట్ టిఫిన్ చేస్తావా, బయటికి వెళ్ళినప్పుడే మిడ్ నైట్ ఆకలేస్తుంది. ఎందుకంటే నైట్ టైం ఏదో ఒకటి టిఫిన్ చేస్తాం కదా. అందుకు నేనైతే పిక్కిగా ఉన్నాను. ఆ టైం నాకు ఏది తినాలనిపిస్తే అది తినేస్తా. తిరుపతిలో ఇడ్లీ చెప్పక్కర్లా, దూదుల్లాగా ఉంటాయి. మా తమ్ముడు అయితే అసలు ఆర్డర్ కూడా పెట్టడు. నేను పెట్టుకున్నా కూడా తిడతాడు, ఏందని ముద్ద అయిద్ది నీకని. నేను బాగా లైక్ చేస్తా ఆ దూదిని, కాకపోతే కారం ఉండాలి అంతే. కానీ వాళ్ళు వేయరు. కానీ మా తమ్ముడు మాత్రం ఆల్వేస్ చూసింగ్ పొరుగు మసాలా ఖచ్చితంగా తింటాడు. ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తే చాలు. ఈజ్ వెరీ పిక్కి. మిడ్ నైట్ మంచిలో నడిపించాడు నన్ను. నైట్ అయితే ఫ్రైడ్ రైస్ తీసుకుంటాడు ఖచ్చితంగా. ఇంకా డే టైం మార్నింగ్ అయితే మాత్రం దోశ కంపల్సరీ. వాడు ఇంకంతే, అవి టేస్ట్ ఎలాగైనా ఉండని అవే చూస్ చేసుకుంటాడు. ఇంకా మధ్యాహ్నం మీల్స్ కి వస్తే వస్తాడు, లేదంటే మళ్ళీ ఫ్రైడ్ రైస్ తింటాడు. ఆ మూడు ఉంటే చాలు, పరమానంలా తింటా ఉంటాడు. నేను అలా కాదు, ఏది తిన్నా ఒకటే రేటు కాబట్టి ట్యాప్కో ట్రై చేస్తాను. నాకైతే అన్నిటికంటే పూరి తినడం సాటిస్ఫాక్షన్ గా ఉంటది. ఎందుకంటే కర్రీ ఎక్కడైనా ఒకేలా ఉండిద్ది కాబట్టి కొంచెం పొట్ట నిండినట్టు ఉండిద్ది. పైగా ఎక్కువ ఇవ్వడు, 2 పూరీలు ఇస్తాడు ప్లేట్ కి. కాబట్టి హ్యాపీగా తినేస్తాను మొత్తం. ఇంకా వెళ్ళింది గుళ్ళకి కాబట్టి ప్రసాదం ఎక్కడ పెడతారా అని చూస్తా ఉంటా.